అగో సార్ లైసెన్స్ ఇదిగో సార్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి సార్. ఎక్కడికి? అటకేశ్వరం సార్. అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది? హైవే మించిపోవచ్చుగా. మా సార్కి అడవిదారంటే ఇష్టం సార్, అందుకని. అడవి ఒకటేనా, సరుకంటే కూడానా? సార్ 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 డోర్ తీయకండి. ఎవడో పడేసింది? ఎవడో? నేనే బే, నేనే లాగా. అయితే ఏంది, నువ్వేమన్నా లాడువా? లాడీస్కు దెబ్బ తెలిసినప్పుడు కాళ్ళకి కారులో చూస్తారా? మిమ్మల్ని అంబులెన్స్ ఆగునా కొడక, నీ కరెక్ట్ మొగుడు నింపుతా. సార్ వీడెవడు తాగున్నాడు సార్, మనల్ని ఎక్సైజ్ వాళ్ళని తేడా అక్కడ కొడుతున్నాడు. మీరు తొందరగా సార్. శక్తిగా అయిపోయాడు సార్. सरहद भीमला नायक सब इंस्पेक्टर ऑफ पुलिस श्रीशैलम तहसील हटकेश्वरम मंडल आंध्र प्रदेश पिन कोड गुर्तुलेदु पर्लेदा చెక్ పోస్ట్ ఇది ఏం బాలాజీ చెప్పలేదు? బాగా మంది మీద ఉన్నాడు సార్. అది దిగింది కానీ పొగరే దిగల. ఏ రామస్వామి ఫోన్ తీసుకో. ఇటివో ఇవో. ఏ సుదర్శన్ ఏం చూస్తా ఎక్కించు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగో ఇంట్లో తాళం పెట్టరా. రూల్ ఫాలో అయిపోతే తోలు తీస్తా. ఎవడో బలిసినోడు తాగి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం. సార్ సార్ మా సార్ రిటైర్డ్ అవ్వదారు, మందు కూడా కొట్టాలి తెచ్చింది. నువ్వు నా డ్రైవర్ అడ్డమైన వాళ్ళు అడుక్కోకు. శక్తి సార్ ఇచ్చే పంచలోడ తీసుకొట్టారుగా. పైన చొక్కా వదిలేసాంగా, కట్టుకురా. నాకు సిగ్గులేదు, నేను ఎలానే వస్తా. మాకుంది. లోపల లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, కట్టుకురా. ఏయ్ పేరేంటన్నా? డానియల్ శేఖర్. నీ పేరేంటి? భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదనా? అక్కడ లేదు, కట్టుకురా. సుదర్శన్ తీసుకురా. సార్ ఇది ఎక్సైజ్. క్యూలోనా వస్తున్నావు? లాకప్ ఎక్కడా? అవసరం లేదు, అడుగుచు. తప్పు సార్, నాలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తే సంకెళ్ళే సెల్లో పెట్టండి. ఎందుకు రెచ్చగొడతావు? కూర్చో.
ఎందుకు అరెస్ట్ చేసావు? స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం, నువ్వు ఏకంగా వైన్ షాపే మోసుకొస్తున్నావు. అరెస్ట్ చేయక శాలరీ కూడా సన్మానం చేస్తాం. బార్డర్ క్రాస్ చేయడం ఏంటి? నేను వెళ్ళేది నల్లపట్ల, అది తెలంగాణలోగా ఉంది. నల్లపట్ల తెలంగాణలోనే ఉంది, కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్లో ఉంది. టెక్నికల్గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు. కూర్చో. దీని వెనకాల ఇంత టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్. నీకు తెలియని లా కూడా చాలా ఉంది. ఏంటో బాబు, ఈ స్టేట్లో ఒక మనిషి 3 లీటర్ల మందు క్యారీ చేయొచ్చమ్మా. ఇదిగో నువ్వు ఏకంగా 30 లీటర్లు మోసుకొస్తున్నావు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 సెక్షన్ 34 ప్రకారం పనిషబుల్ అఫెన్స్. ఇందాక ఎక్సైజ్ ఆఫీసర్ని అసాల్ట్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు, సెక్షన్ 50A. డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేంజ్ చేసుకున్నావు, IPC 353. బెదిరిస్తున్నావా నన్ను? బెదిరిస్తున్నావా ఏంటి? ఏ రామస్వామి సార్ రాయవయ్య ఎఫ్ఐఆర్. స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఓకే సార్. బైబుల్, భగవద్గీత కూడా రాసుకోండి. రాయ్ 50ABCDZ వరకు రాసుకో. ఇందాక మీ ఎక్సైజ్ జీప్ లైట్ బదులు కొట్టాడుగా. అవును సార్. PDPP యాక్ట్ కూడా వచ్చి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో. బిగిద్దామి నా కొడుకుని. యో పోలీస్, నువ్వు పెట్టిన యాక్ట్లన్నిటికీ ఇది నా రియాక్షన్. సార్ టీ. హ్యాంగ్ ఓవర్ ఉంటే తప్పితే తాగనమ్మా. థ్యాంక్స్. వద్దన్నోడికి ఎందుకమ్మా, ఇలా తీసురా. అది నాది. ఇదేమన్నా టెలిఫోన్ ఎక్స్చేంజా? స్టేషన్కి వచ్చాక ఫోను కాల్స్ అన్నీ మావే, ఇవ్వడం కుదరదు. సరే, ఎవరు చేస్తున్నారు చెప్పు. వివి వినాయక్. సినిమా డైరెక్టరా సార్? ఎవరు? గాల్లో సుమ్ము లేపుతాడు ఆయన. మరి ఈడెవడు? వాయిస్ విలన్లా ఉంది, వేషం ప్రొడ్యూసర్లా ఉంది. ముందా కాల్ కట్ చేయి. చేస్తా సార్. షార్ట్లో ఉన్నారు, అయ్యాక చేస్తారే. ఇటు కూర్చో 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 కూర్చో. హీరోయిన్లు ఉన్నారేమో చూడండి సార్. చూస్తా చూస్తా. అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకొచ్చిందే. పంచలేపడం, పక్కన వాళ్ళ ఫోన్ చూడటం, అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవులకి. ఆడనే పట్టించుకోకండి సార్, మీరు చూడండి. సార్ ఏంటో గొడవ? రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్. ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని. బట్టి విక్రమార్క. ఎవరు సార్ ఆయన? కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు. పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సార్కి. ఓహో. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ మగాలంతా ఎందుకు సార్? కీర్తి సురేష్ నెంబర్ ఉందని చూడండి. కీర్తి అంటే కేనేగా. చూస్తా చూస్తా. కామేశ్వరరావు, కోటేశ్వరరావు, కేటీఆర్ పర్సనల్. ఇంకేమున్నాయి చూడవా? చూస్తున్నా నాగు. చూడు తొందరగా. చూస్తున్నా నాగు. చూడు చూడు. ఏమైంది? ఏందన్నా? కేసీఆర్.
కంగారు పడకు, అది సీఎం గారి నంబర్ కాదు. మీ ఐజీ చందన్ రావు గారిది. ఒక్క నిమిషం. హలో నాయక్ చెప్పు. సార్ ఏంటి చెప్పు. ఇందాకే ఒకరిని అబ్కారీ కేసులో అరెస్ట్ చేశాను సార్. కంగ్రాచులేషన్స్. సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చే మా ఇంటికి. ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది నాయక్. వాడు ఎక్స్ మిలిటరీ అంట. మిలిటరీ అయితే భయం ఎందుకు? అయినా ఎక్స్ అంటున్నావు కదా. వాడికి పొలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్. తెలిస్తే దాంతోపాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా వాడి ఫోన్లో ఉంది. అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్? రాసేసాను సార్. చుక్కలు పెట్టించుకుంటారా? చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా, నువ్వు వెళ్ళు చెప్తా. రాసేసారా? ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయక్? నాకు అసలు తీసుకోండి అన్నయ్య గారు. షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా. థ్యాంక్ యూ. లేదు సార్, రాయకపోతే ఆడే ర్యాంక్ చేసేలా ఉన్నాడు. అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉంటారు నాయక్, ఉంటారు. వాళ్ళకేం పోతుంది? మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా? యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్. రాసేసాను సార్. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్. బాబు నీకు దండం, వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు. విన్నావా నాయక్? వాడిని కెలకు కంఫర్టబుల్ గా ఉంచు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సార్ దా